శివరాత్రి పర్వదినం నాడు దాదాపు అన్ని ఆలయాల్లో ఉదయం సుప్రభాత సేవ, తీర్థపు బిందె, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రాజమండ్రి నుంచి లైవ్ లో అందిస్తారు. చెప్పండి అశోక్, ఆలయ అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటి వరకు భక్తులు ఏ సంఖ్యలో హాజరై ఉండొచ్చు? ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే మాత్రం భక్తులైతే మాత్రం తండోపతండాలుగా తూర్పు గోదావరి జిల్లాలో శివక్షేత్రాల ఆలయాలు అయితే మాత్రం తరలి వస్తున్నారు. అయితే ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ యొక్క కోటిలింగాల ఘాట్లు అయితే మాత్రం పూర్తిగా అయితే భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా అయితే వస్తూ రావడం జరుగుతుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా గోదావరి స్థానాలు ఆచరించిన భక్తులు అయితే మాత్రం ప్రత్యేకంగా ఓం నమ శివాయ అంటూ కూడా శివనామస్మరణతో అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ భద్రతా ఏర్పాట్ల పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో అయితే మాత్రం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కానివ్వండి, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్క ఆలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఆ భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఆలయ నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేపట్టడం జరిగింది. ఒక్కసారిగా ఈ యొక్క విజువల్స్ లో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా పిల్లలకు పాలు, అదేవిధంగా ఎవరైతే వస్తున్నారో భారీ అన్నదాన సందర్భంలో కూడా ఇక్కడైతే మాత్రం భక్తులకు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే గోదావరి స్థానం ఆచరించిన తర్వాత మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే మాత్రం పూర్తిగా ఓం నమ శివాయ అంటూ కూడా ఈ శివక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో ఆలయాలు అయితే మాత్రం పూర్తిగా అయితే భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన దేవాలయాల్లో అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు కానివ్వండి, ప్రత్యేకమైన భక్తులందరూ కూడా యొక్క శివాలయాల్లో అభిషేకాలు అయితే మాత్రం రుద్రాభిషేకాలు చేయడంలో అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే భక్తులందరూ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా ప్రత్యేకమైన అభిషేకాలు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే పాలాభిషేకాలతో పాటు ప్రత్యేకమైన అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రజలందరూ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆలయం అయితే మాత్రం ప్రత్యేకమైన అభిప్రాయాలతో వారు దేవుని నమస్సు స్వామి నమస్వామి అంటూ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలు ఈ అష్టమ జ్యోతిర్లింగాల్లో కూడా అభిషేకాలు చేస్తూ ప్రత్యేకంగా స్వామివారిని యొక్క అభిషేకాలతో పాటు రుద్రాభిషేకాలతో పాటు కూడా పూర్తిగా అయితే మాత్రం యొక్క చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసే మహిళలు కూడా ఏదైతే కుంకుమ పూజలు కూడా ఏదైతే యొక్క అష్టాదశ త్రిపీఠాలు ఉన్నాయో వాటి కూడా కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరూ కూడా ఒక అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అటు మహిళలు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసినట్లయితే ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏదైతే యొక్క కోటిలింగాల ఘాట్ కానివ్వండి, పుష్కర్ ఘాట్ కానివ్వండి, సరస్వతి ఘాట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా ప్రజలందరూ కూడా ఒక తండోపతండాలుగా అయితే మాత్రం తరలి రావడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఆలయ ఏర్పాట్లు కానివ్వండి, భద్రతా ఏర్పాట్లపై కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కానివ్వండి, జిల్లా ఎస్పీ నరసింహన్ గారు కూడా ఉండి పూర్తిగా భద్రతా చర్యలు అయితే మాత్రం పూర్తిగా చేపట్టడం జరిగింది. ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లతో బంధువులు ఎవరైతే ఇక భక్తులు ఎవరైతే ఉన్నారో వారి బంధువులతో పూర్తి స్థాయిలో అయితే మాత్రం రాజమహేంద్రవరం చేరుకోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే తగడంలో బలభద్రపురం గ్రామంలో ఏమైనా ప్రత్యేకమైన గ్రామాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా అభిషేకాలు అయితే మాత్రం చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే భక్తులందరూ కూడా తండోపతండాలకు వస్తున్నప్పటికీ కూడా ఆలయ అధికారులందరూ కూడా సరైన ఏర్పాట్లు చేయడంతో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం క్యూ లైన్ లో అయితే మాత్రం రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక ఆలయ ప్రాంగణాలు కానివ్వండి, ప్రత్యేకమైన అంతా కూడా భక్తులైతే అయితే మాత్రం పూర్తిగా కూడా కిక్కిరిసే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూసుకుంటే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క నది గోదావరి స్థానం ఆచరించిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పితృదేవత సమానంతో శివక్షేత్రాలు అయితే మాత్రం ఏదైతే పూర్తి అభిషేకాలు అయితే మాత్రం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ రోజంతా కూడా జాగార కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లయితే ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే శివభక్తులు ఎవరు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో మనం అడిగి ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. భక్తులు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం యొక్క శివక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే మాత్రం వారితో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం యొక్క మహాశివరాత్రి పర్వదినాన్న ఏ విధంగా మనం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా శివరాత్రి ఉద్యమం ఏంటంట? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠాల స్వామివారికి ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి
మహారుద్రాభిషేకం జరిగింది. తర్వాత భక్తులు అందరూ కూడా ఎవరికి వారు వచ్చి పాలు, పంచదార, మొత్తం ద్రవ్యాలన్నిటితో కూడా అభిషేకం చేసుకొని స్వామివారి తీర్థప్రసాద స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా యొక్క శివనామస్మరణ అయితే మాత్రం ఇక తూర్పు గోదావరి జిల్లాలో అయితే మాత్రం భక్తులందరూ కూడా ఇక ఆలయాలు అయితే మాత్రం యొక్క అభిషేకాలు అయితే మాత్రం అంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ ఏదైతే శివక్షేత్రాలు ఉన్నాయో శివక్షేత్రాల ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న యొక్క కమిటీ వారు కానివ్వండి, అదేవిధంగా భక్తులందరూ కూడా యొక్క నామస్మరణ అయితే మాత్రం పూర్తిగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే కోట్లింగాల ఘాట్ నుంచి కూడా పూర్తిగా పుష్కర్ ఘాట్ నుంచి కూడా భక్తులు అయితే మాత్రం శివనామస్మరణ అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికమైన భావనతో కలిగినటువంటి యొక్క ప్రత్యేకమైన వాతావరణంలో అయితే మాత్రం యొక్క శివక్షేత్రాల్లో అయితే మాత్రం ఓం నమ శివాయ అంటూ కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకమైన యొక్క పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ప్రత్యేక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ ఏదైతే చేపట్ల కూడా శివపార్వతుల కళ్యాణం కూడా చేపడుతున్నట్టు కూడా ఆలయ కమిటీ వారు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకమైన యొక్క భద్రతా ఏర్పాట్లు చూసుకున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క రాజమహేంద్రవరంలో చూసుకున్నా కూడా ఏదైతే మనకి చుట్టుపక్కల ఉన్న ప్రజలు రాష్ట్ర నలుమూల నుండి కూడా ఇక గోదావరి రైట్.